నా హృదయపూర్వక నిండు స్తోత్రం చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రతి వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వాక్య పరిచయంలోకి మనం ముందుకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. ఘనమైన తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడైన దేవ, మీ పరిశుద్ధ పాదాలకు, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో ఉండే అవకాశాన్ని మాకు దయచేశారు. చేరువచ్చిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని గతించిన కాలం మా అపరాధాల దోషాలు దయచేసి క్షమించండి. ఈరోజు ఏ మాటలైతే మేము వినాలని మీరు నిర్ణయించారు తండ్రి, ఆ మాటలు వినే మనసు మాకు దయచేయండి. తద్వారా మా జీవితాలు సరిదిద్దుకుని మీ మాటకు లోబడి మనసును మాకు దయచేయండి. సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని కాపాడము. ఎందరో బలహీనలో ఉన్నారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, వారిని కూడా ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని వారు నా తండ్రి వారి పట్ల కూర్చోండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రిపర్లో తండ్రి. ప్రభు నమ్మట మరొకసారి అందరికి వందనాలు. ఒకవేళ ఈ బ్యాండ్ కట్టారా రేస్ అవుట్ వస్తుంది. ఓకేనా? వచ్చేవారు రైట్. దేవుని యొక్క కృపను బట్టి ఎన్నో సంగతులను దేవుడు తన గ్రంథం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా గత ఆదివారం ప్రారంభించబడిన పామరెడ్డి సంఘం వారు మరి సండే టు సండే బైబిల్ తరగతిలో మరి ప్రతి రాత్రి కూడా ప్రతి పాఠాలు మనం విన్నాం. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటయ్యా అంటే ఆయన మాటలు వినటం. ఆ మాటలు వినడానికి మరి ఎంతగానో అందరూ కూడా ప్రయాస పడ్డారు. ఆ ప్రయాసది వ్యర్థం కాదు. లోకమంతా ప్రయాసం నోటి కొరకే అంటాడు. లోకంలో మనం చేసే ప్రయాస అంతా కూడా నోటి కొరకే అంటాడు ప్రసంగి భక్తుడు. అయితే దైవ జ్ఞానం కోసం ప్రయాసపడేది మన ఆత్మకులు. ఏది శాశ్వతమైందో మనకి తెలుసు కనుక మరి ఆ 7 దినాలు మనం చక్కగా మంచి మాటలు విన్నాం. వాతావరణాలు ఆటంకపరిచిన దేవుని పని ఆటంకపరచలేదు. అది గొప్ప భాగ్యం. అది కనుక మరి ఈరోజు కూడా ఆయన కుమారుని యొక్క పునరుత్థాన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో ఉండి ఆయన సేవిస్తూ ఆయన మనకు నేర్పుతున్న మాటలు వినే భాగ్యాన్ని మనకు ప్రసాదించాడు. ఇలా ఆయన మాటలు వినలేని వారు ఎందరో ఉన్నారు లోకంలో. ఆ మాటలు వినటమే భాగ్యం, ఆయన సన్నిధిలో ఉండటమే భాగ్యం. ఇలా ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. గతకాలం చెప్పుకున్నాం మేలు విషయం. అమ్మా, మనం ఏం చేస్తామో ఆ మేలు మనమే పొందుతాం. ఇంకా ఈరోజు కూడా ఒక విలువైన విషయాన్ని మనం నేర్చుకుని ముందుకి కొనసాగుతాం. దైవ గ్రంథంలో మేకా గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మేకా గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనసు పెట్టాలి. చదవండి. యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుడి. 766 పేజీ. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడు, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక మాట ఆలోచన చేస్తే దేవుడు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడు అంటాడు. మనం ఈరోజు స్థానిక సంఘాల్లో మనం చూస్తే సాక్ష్యాల గురించి ఎన్నో పాఠాలు వింటూ ఉంటాం. లేదా దేవుడు నాకు ఈ సాక్ష్యం చేశాడని చెప్పుకుంటూ ఉంటారు చాలామంది సంఘాల్లో. ముఖ్యంగా వాక్యం కంటే సాక్ష్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అయితే నిజంగా వారి సాక్ష్యం ఒకవేళ మంచిదై ఉండొచ్చు, గొప్పదై ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు
మన సాక్ష్యాలతో పని ఏమి ఆయనకి అక్కర్లేదు. ఎందుకంటే దేవుడే తనకు కొన్ని సాక్ష్యాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సాక్ష్యాల గురించి ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు పర్వతాలను కూడా దేవుడు ఏం పెట్టుకుని పలుకుతున్నాడు అంటే సాక్ష్యం పలుకుతున్నాడట. పర్వతాలు ఎందుకు ఆ మాట వాడాడు అంటే పర్వతాలు స్థిరమైనవి అని అర్థం. మనం మాట్లాడితే మన సాక్ష్యం స్థిరం కాదు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఒప్పుకున్నవాడు మళ్ళా మరోసారి ఏమవుతాడంటే అబద్ధాన్ని కూడా పలుకుతాడు. ఎందుకంటే మనిషి యొక్క మనసు స్థిరం కాదు. కానీ దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఆయన స్థిరపరిచాడట. భూమిని స్థిరపరిచి అనే మాట వాడతాడు. ఎదరికొచ్చింది పర్వతాలని స్థిరపరిచి అనే మాట ఉంటుంది. అయితే దైవం యొక్క సాక్ష్యం ఎలాంటిదయ్యా అంటే స్థిరపరిచేదే తప్ప అస్థిరమైనది కాదు అన్నాడు. ఇక కొన్ని మాటలు మనం ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. 172వ పేజీ. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి. ఒక్కసారి దేవుడు ఏం చేశాడంట? మన ఎదుట ఏమేమి ఉంచాడంట? అది జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును ఉంచి ఈ మాట చూడాలి. భూమి ఆకాశములను మీ మీద సాక్ష్యముగా పిలుచుచున్నాను. అంటే దేవుడు ఆశీర్వాదాన్ని శాపాన్ని, రెండవది జీవాన్ని మరణాన్ని పెట్టి మన ముందు పెట్టి దీనికి సాక్షులు ఎవరు నెట్టాడయ్యా అంటే భూమి ఆకాశాలు పెట్టాడంట. అంటే ఈ సృష్టి ప్రజలకు ఏమై ఉంది అంటే సాక్ష్యం చెప్తుందంట. జాగ్రత్తగా వినాలి. ఈ సృష్టి మనుషులకు సాక్ష్యం చెప్తుందంట. ఎవరికే? దేవునికి. ఎవరి కోసం? మనుషుల కోసం. ఎందుకు అంటే వీడు శాపం తెచ్చుకున్నాడన్న సృష్టి చెప్పిద్దంట, వీడు ఆశీర్వాదం తెచ్చుకున్నాడన్న సృష్టి చెప్పిద్దంట, మరణాన్ని తెచ్చుకున్నా సృష్టి చెప్పిద్దంట, జీవాన్ని సంపాదించుకున్నా సృష్టి. అంటే సృష్టిని దేవుడు సాక్ష్యాలుగా పెట్టుకున్నాడట. ఎవరో? దేవుడు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా వినాలి. నరుడు పుట్టక మునిపే సృష్టి ఉంది, నరుడు చనిపోయినా కూడా సృష్టి ఉంది. అర్థమైంది మీకు? అంటే ఈ సృష్టి అనే వ్యవస్థ యుగ యుగాల్లో కూడా ఈ సృష్టి ధర్మం అనేది కొనసాగుతూ ఉంది. అందుకే తరము వెంబడి తరం గతించిపోతుంది కానీ సృష్టి మాత్రం గతించిపోవట లేదు. అంటే ఇప్పుడు దేవుడు దేన్ని పెట్టుకున్నాడు? బలంగా సాక్ష్యాన్ని సృష్టిని పెట్టుకున్నాడు. ఎందుకని? నరుడుకుంటే మహా అయితే 60-70 సంవత్సరాలు, కానీ సృష్టికి ఇన్ని వేల సంవత్సరాలైనా సృష్టి ధర్మం ఏమవుతుంది? కొనసాగిస్తుంది. అందుకని ఈ మనుషులకు దేవుడు పెట్టుకున్న సాక్ష్యం సృష్టిని పెట్టుకున్నాడంట, భూమి ఆకాశాలను పెట్టుకున్నట్ట. మర్చిపోద్దు, మరలా దాన్ని వివరిస్తాను నేను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక మంచి మాట చెప్పాడంటే 31వ అధ్యాయం అక్కడే 19వ వచనాన్ని చదువుతాం. 19వ వచనాన్ని చదువుతాం. ఈ మనసు పెట్టండి దయించి. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలులకు నేర్పడి. గ్రంథస్థం అవ్వకముందు వారందరూ కూడా ఆది కాలం నుంచి చూస్తే కీర్తనలు పాడుతూనే వచ్చారు. అర్థమైందా? గ్రంథస్థం అవ్వకముందే వారందరూ కూడా, ముందున్న వారందరూ కూడా ఏం చేసుకుంటూ వచ్చేవారు తెలుసా? పాటలు పాడుకుంటూ వచ్చారు. ఒకటి, గ్రంథస్థం మోషే గారు సేనాయి పర్వతం మీదకి వెళ్ళాక తెచ్చాడు, అంతేనా? కానీ గ్రంథస్థం అవ్వకముందే మిరియాము గారు వీళ్ళందరూ కూడా ఎర్ర సముద్రం దాటినప్పుడు ఏం చేసుకుంటూ వచ్చారు? పాటలు పాడుకుంటూ వచ్చారు. అంటే గ్రంథస్థం కంటే పాటలు ముందుగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వాకింగ్ అంటే ముందే ఉంది, పాటలు ముందుగా ఉన్నాయి. ఇప్పుడు ఆ కీర్తన వ్రాసి వాళ్ళకి నేర్పాడట. ఎవరో? మోషే గారు. మరలా చదవండి 19వ వచనం. అందుకే ఏమనుకోద్దు. అందుకే ముందు మనం వాక్య పరిచర్య కంటే ముందు దేనికి ఇస్తాం ప్రాముఖ్యత? పాటకి ఇస్తాం. పాట కంటే ముందు ప్రార్థన ఉంది. అవునంటారు కదంటారా? పాట కంటే ముందేముంది? ప్రార్థన. అందుకే ప్రార్థనతో ప్రారంభిస్తాం, తర్వాత కీర్తనతో వస్తాం, తర్వాత వాక్య పరిచయలోకి వస్తాం. బాగుంది, కొనసాగి బాగుంది. కొంచెం లోపలికి వెళ్తాం, మనసు పెట్టాలి సుమా. తర్వాత, కాబట్టి మీరు
కీర్తన వ్రాసి ఇశ్రాయేలులకు నేర్పాలి. తన ప్రజలకు ఏం చేయాలంటే అది నేర్పాలట. ఒకరికే ఇద్దరికా? అందరికీ నేర్పాలట. ఏమో కూర్చుంది కిందకి. ఈ కీర్తన ఇశ్రాయేలు మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు. ఇప్పుడు ఆ పాట ఏంటంట? సాక్ష్యం. ఓకేనా? సాక్ష్యం అంట. తర్వాత సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠముగా. దాని అర్థం ఏంటి? అవసరమైతే పాటల పుస్తకాలు లేకపోయినా ఏం చేయాలి? అది కంఠపాఠం అన్నమాట. పాటల పుస్తకం ఉన్నా కూడా మనం పాడలేము. అండ్ అది మన టాలెంట్. ఎందుకంటే అంత నేర్చుకున్నాం మనం. అది కానీ ఎవరి మీద అయినా మనం పలకాలంటే ఆ నుంచి అమ్మ వరకు పలికేస్తాం. ఓకేనా? ఇక్కడ మోషే గారు చెప్తుంది ఏంటంటే కంఠపాఠంగా ఉండాలంట. ఏవి? పాఠాలు. ఓకేనా? తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నా, మిరియం గారి గట్ట పాడింది అంటే చూసి పాడారా, కంఠపాఠంగా చేసుకున్నారు వాళ్ళు అంతే. అందుకే వాళ్ళందరూ వెనకాల పాడారు. అందుకే పాటలు అందరు పాడాలి, ఒకరిద్దరు పాడకూడదు. ఒకరిద్దరు పాడితే దీవెన వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఒకవేళ మైకులు ఉన్నాయనుకో, వాళ్ళిద్దరు పాడుతున్నారు అనుకో, మీరందరూ కలిపితే అది మీకు భాగ్యం. అది వాళ్ళే పాడుకుంటారు కదా, మనం మాట్లాడుకుందాం కదా అని మనం మాట్లాడుకున్నాం అనుకోండి, దీవుని వారికి వెళ్తుంది, శాపం మనకి వెళ్తుంది. మర్చిపోతుంది. ఎందుకంటే రెండు అక్కడ ఉన్నాయి. విస్తారమైన మాటలు ఏమున్నాయి? మీరు వాక్యం కంటే దైవ సన్నిధిలో రెండు మానేసి అనవసర విషయాలను దోషాలు మూటగట్టుకోవాలి. అదే ఆ వాక్యంతో కూడా ఆ పాటతో కూడా మనం కూడా ఏమవుతూ రావచ్చు? పాట పాడుకుంటా రావచ్చు. అంతేగాని ఎక్కడ పాడుతున్న వారే పరిధి అని పెట్టుకోవద్దు దయించి. ఒకవేళ మైక్ లేదు, కరెంట్ లేదు, అప్పుడు చెప్పాలి. ఒకవేళ పాటలు పాడి కూడా రాలేదు, ఇంక మిగిలిన వాళ్ళు పాడకూడదా? పాడాలి. ఇప్పుడు ఆ పాట ఏంటో తెలుసా? ఆ పాట ఏంటి ఇప్పుడు? సాక్ష్యం. అది నేను అంటుంటా, ఇందాక భూమి ఆకాశాన్ని దేవుడు ఏం చేసుకున్నాడో సాక్ష్యంగా పెట్టుకున్నాడు. జాగ్రత్తగా వినాలి. రెండో సాక్ష్యం ఏంటి? పాట. గమనించాలి. ఈ పాట సాక్ష్యంగా పెట్టాడట. ఈ పాట ఈ కీర్తన సాక్ష్యంగా పెట్టాడట. తర్వాత చదువు చెప్తాడు. నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తర్వాత, అంటే కానాను దేశానికి వెళ్ళిన తర్వాత, ఇంకా వెళ్ళేటప్పటికి వారు తిని త్రాగి తృప్తి పొంది, అంటే మీకు ఏమర్థమైంది? తిన్నారంట, త్రాగారంట, ఏమయ్యారో? తృప్తి పొందారంట. తర్వాత ఇంకోటి వచ్చిందంట. దాని అర్థం ఏంటి? మనం అంటాం కొవ్వు పట్టేసిందని అంటాం. ఇంతగా దాని అర్థం ఏంటంటే తినటం, దేవుడిచ్చిన పానీయం త్రాగటం తప్పు కాదు, తృప్తి పొందటం కూడా తప్పు కాదు. కానీ తర్వాత దాని మీద మనసు వెళ్ళకూడదు. ఓకేనా? తర్వాత అది ఏమవుతుందంటే, కొవ్వు అనే మాటకి ఏంటంటే గర్వం. అంతేనా? ఇంకా దాని గురించి కూడా పాట ఉంది. ఓకేనా? వారి కన్నులు మెరకులై అనే మాట అంటాడు. అంటే కన్నులు ఎక్కడికి వచ్చినాయి అంట అంటాడు. అందుకని గమనించాలి. మీరు ఒకవేళ కానాను దేశానికి వెళ్ళిన తర్వాత, మీరు తిని తృప్తి పొందిన తర్వాత క్రొవ్వు పట్టుకుందనుకోండి, అర్థమైందా? గర్వం వచ్చిందనుకోండి, అప్పుడు చెప్తున్నాడు ఈ మాట. చూడండి ఈ మాట. అన్య దేవతల తట్టు తిరిగి. ఒకప్పుడు దేవుని తట్టు తిరిగి వెళ్ళారు. మీకు కడుపు నిండిన తర్వాత మీరు ఎవరి తట్టు తిరిగారు? లోకం తట్టు తిరిగారు. అర్థమైంది మీకు ఏదన్నా? ఒకప్పుడేమో దేవుని తట్టు తిరుగుతా కానాను దేశానికి వెళ్ళారు. కానాను దేశానికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరి తట్టు తిరుగుతున్నారో, ఎందుకు తిరుగుతున్నారో అది నేను అంటాను. ఇది ఎక్కువైపోయి అన్నట. ఇప్పుడు అక్కడ చెప్పాడు చూడండి. అన్యదేవతలు తట్టు తిరిగి వాటిని పూజించి, అంటే లోకాన్ని స్నేహించి దేవుణ్ణి విడిచి, నా నిబంధనను, ఇది ఇశ్రాయేలు వారికే అని మనం అనుకుంటూ ఉంటాం. దీని ఇక్కడ క్రైస్తవులకు కొంచెం ఆపాదన చేసుకోవచ్చు. తప్ప క్రైస్తవులకు ఆపాదన చేసుకోవచ్చు. ఎలా? ఒకటే అడుగుతారు. వీళ్ళు ఎక్కడికి నడుస్తున్నారు? కానాను దేశానికి. ఓకేనా? మీకు మళ్ళీ చెప్పాను, ఉత్సరించుట వలన ఆశీర్వాదం, నోరు మూసుకోవటం వల్ల ఆశీర్వాదం ఉండదు. ఓకేనా? మీరు వాక్యం పలికితే, చెప్పిన మాటలు పలికితే మీకు ఆశీర్వాదం. మీకు వద్దంటే మేము పలుకుంటాం, మాకే పట్టుకుపోతాం. మేము ఎంత పట్టుకుని వెళ్తున్నామో జనాలు చూస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏం జరుగుతుందో దేవుని తెలుసు. ఓకేనా? అవి ఎలా వస్తాయో తెలీదు.
అలా పట్టుకుని వెళ్తాను. మరలా చెప్తున్నాను, ఏం జరుగుతుందో భవిష్యత్తులో మీరు చూస్తారు. ఓకేనా? ఎందుకంటే ఇదే చెప్తున్నాను, వాక్యమే ఆశీర్వాదం అన్నాడా లేదా? ఆశీర్వాదం ఉందా లేదా? మరి ఆశీర్వాదం కావాలంటే నువ్వేం చెయ్యాలి? అక్కడ భోజనం పెడుతున్నారు, వెళ్ళి తెచ్చుకోవాలా? ఇక్కడ ఉంటే కొడుకు నిండిపోద్దా? అట్లాగే వాక్యాన్ని మనం ఉచ్చరించాలి, పలకాలి. పాటలు మరి పలికితే కదా ఆశీర్వాదం. మనం పలకాలి. అసలు అప్పుడు నీ దేహముతో దేవుడిని ఏం చేయాలి? ఇప్పుడు దేహంలో ఎన్ని ఉన్నాయి? మరి అన్నీ ఉన్నప్పుడు దేవునికి ఏం చెయ్యాలి? నీ దేహము, నీ శరీరము సజీవ, ఎక్కడ యాగం అవుతుంది? ఇక్కడ కొన్ని వస్తే పడుకుంటుంది, నోరు వస్తే సైలెంట్గా ఉంటుంది, కాలు వస్తే ఏమనుకోకండి వెళ్ళాలా లేదా మళ్ళా ఏదో అన్నట్టుగా ఆలోచన చేస్తుంది. ఏంటి? సజీవ యాగంగా మాత్రం అవటం లేదు. ఇప్పుడు చదవండి, కిందకి చదవండి. నా నిబంధన మీరుదు. ఒక మాట. ఇప్పుడు ఆదివారం దగ్గర మనం మాట్లాడదాం. ఇప్పుడు ఆదివారం ఆరాధన ఏంటి? ఆజ్ఞ. అది నేను అంటుంటా, క్రొత్త నిబంధన వలనైనా ఆజ్ఞ. పోను మాట్లాడుతున్నా, నా రక్తము వలనైనా. ఆదివారం దేవుని సన్నిధికి రాకపోతే ఏం మీరినట్టు? ఒకప్పుడు మేరలేదు, అందుకు ఆశీర్వాదం. ఇప్పుడు ఎప్పుడైతే కడుపు నిండినప్పుడు దేని మీరిపోతున్నావు. నీకు అర్థమైందండి? మీరితే ఇప్పుడు ఆశీర్వాదం తెచ్చుకుంటున్నావా, శాపాన్ని తెచ్చుకుంటున్నావా? ఇప్పుడు నిన్ను దేవుని దగ్గర రమ్మని బలవంతం లేదు, దేవుని దగ్గర నుంచి లోకంలోకి వెళ్ళమని బలవంతం కూడా లేదు. రెండాటికి పెట్టి దేవుడు ఆ భూమి ఆకాశాలను పెట్టాడు. రేపొద్దున పిలుస్తాడు నువ్వేదైనా చెప్పే సాకులకి. ఓకేనా? అయితే ఇప్పుడు కంఠాపాఠం పెట్టాడట. ఈ కంఠాపాఠం పెట్టి నేర్పుతున్నాడట. చాలా జాగ్రత్తగా ఉండాలి. కంఠాపాఠం పెట్టి వీళ్ళకి ఏం చేస్తున్నాడో నేర్పుతూ ఎందుకు నేర్పాడో తెలుసా? ఆ పాట వీళ్ళకి సాక్ష్యంగా ఉంది. ఎవరికి? ఇశ్రాయేలు వారికి. ఇప్పుడు కొంచెం మనసు పెట్టాలి. ఇప్పుడు ఈ పాటలు పాడుకుంటూ ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? కానాను దేశానికి వెళ్తారు. రైట్, కానాను దేశానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత తిని తృప్తి పొందిన తర్వాత గర్విష్ఠులై లోకం తట్టు తిరిగి దేవుని నిబంధన మీరు ఏం చేస్తారో మేరతారు. చాలా జాగ్రత్తగా మేరతారు. మీరిన తర్వాత ఇప్పుడు చదవండి, చెప్తారు ఏంటంట? విస్తారమైన ఏమొస్తాయంట? దేవుని వదిలితే, దేవుడు వదిలేస్తే ఏమొస్తాయి? అందులో ఇంక సందేహం లేదు. అది పాస్టర్ గారు చెప్తున్నారు, మాకు అది వచ్చిందని అనుకోవచ్చు సుమా. విస్తారమైన కీడు, మళ్ళా మామూలు కీడు కదంట. అందుకే ఆయన నిబంధన ఏం చేయకూడదు? మేరకూడదు అమ్మా. తర్వాత విస్తారమైన కీడును నేనన్నదా? దేవుడు అన్నమాట. ఎప్పుడు వస్తుంది కీడు, ఆపదలు ఎప్పుడు వస్తాయి? దేవుని వదిలితే, దేవుని నిబంధన ఏం చేస్తే, అది దేవుని నిబంధన ఏం చేస్తే మీరితే ఖచ్చితంగా ఏమొస్తుంది? కీడు, శాపాలు వస్తాయి. ఇది ఎవరు చెప్పాలి? 24వ వచనం. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతముగా వ్రాయించుట ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి, ఇందాక ఇశ్రాయేలు వారికి చెప్పాడు, ఇప్పుడు ఇశ్రాయేలు వారికి దేవుని యొక్క జ్ఞానాన్ని బోధిస్తున్న వారికి మోషే చెప్తున్నాడు. అంటే సేవకులకు చెప్తున్నాడు. ఓకేనా? మాకు ఉంది, మీకు ఉంది. మాకు ఉంది, మీకు ఉంది. ఇప్పుడు చదవండి. ఆజ్ఞ. ఇప్పుడు సేవకులు కూడా ఏంటి? ఆజ్ఞ. తర్వాత మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని మీ దేవుడని యెహోవా నిబంధన మందసమును ప్రక్కన ఉంచుడి. దేవుని గ్రంథాన్ని ఏం చేయాలంట? నిబంధన మందసాన్ని ప్రక్కన ఉంచుడి. గ్రంథాన్ని తీసుకుని తర్వాత అది అక్కడ నీ మీద సాక్ష్యంగా ఉంటుందంట. అంటే గ్రంథం సేవకులకి ఏమై ఉంది? సాక్ష్యం. అంటే గ్రంథంలో ఉన్న విషయం చెప్పకపోతే ఈడైపోతాడు. ఎవరో? అది ఇప్పుడు గ్రంథం ఎవరికి ఇచ్చాడు? సేవకులకి ఇచ్చాడు. ఇప్పుడు గ్రంథంలో ఉన్న విషయం చెప్పకపోతే సేవకుడు నాశనం అయిపోతాడు. గ్రంథంలో ఉన్నది పాటించకపోతే మీకు కీడు, ఆపదలు వస్తాయి. అంటే అటు సేవకులు విడిచిపెట్టలేదు, అయినా ఇటు ప్రజలు విడిచిపెట్టలేదు. అంటే ఇప్పుడు ప్రజలకే సేవకులకి సాక్ష్యం ఉందా? ఉంది. అది నేను అంటుంటా. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మళ్ళా ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయం 20 వచనం దగ్గరికి వచ్చేద్దాం. 21 వచనం గడికి వచ్చేద్దాం.
విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తర్వాత ఇప్పుడు అడుగుతారు, ఇది ఇది సేవకుడు చెప్తున్న మాట కాదా? అంతేనా? చెప్పాలి. ఇది చెప్పమని చెప్పింది ఎవరో? ఇది ప్రజలకు ఎలా ఉంటుంది? మాట్లాడేది ఏదో శుభమాని వస్తే ఎప్పుడు చూసిన ఏదో వస్తుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి అని సార్లు వెళ్తామంటే లోపల అసలు రోగం ఉంది. అర్థమైందండి? లోపల రోగం ఉంది కనుక డాక్టర్ దగ్గర 10 సార్లు అవసరం ఉంది. రోగం లేకపోతే డాక్టర్తో పని ఉంటుంది. అలాగే మనలో ఆశీర్వాదం ఉందనుకోండి, ఆశీర్వాదం మాటలు వస్తాయి. మనలో లోపాలు ఉన్నాయనుకోండి, లోపాన్ని సరిదిద్దే మాటలు చెప్తాడు ఆయన. ఓకేనా? ఇప్పుడు చూద్దాం కిందకి రా. ఈ కీర్తన అర్థమైంది మీకు? ఏదని ఈ పాట ఏది? ఈ ప్రయాణంలో పాడుకుంటూ వెళ్ళారే, ఈ పాట వెళ్ళిన తర్వాత పాటను పక్కనెట్టారట, లోకంతో కలిసిపోరట, దేవుని నిబంధన మర్చిపోయారట. ఇప్పుడు వాళ్ళకి ఏమి వచ్చినాయట? కీడు ఆపదలు వచ్చినప్పుడు ఈ పాట సాక్ష్యం అంట. అర్థమైంది మీకు? ఏదైనా అంత గ్రంథస్థానం ఏం చదవరు కదా వాళ్ళు. ఇప్పుడు ఎక్కువగా పాడుకునేది ఏది? పాటలే. అంతేనా? ఇప్పుడు చూడండి మాట, ఈ కీర్తన వారి ఎదుట సాక్ష్యముగా ఉండి, సేవకులు ఎదుట ఏముంది? గ్రంథం సాక్ష్యంగా ఉంది. ఇప్పుడు ప్రజల ఎదుట ఏముంది? కీర్తన సాక్ష్యముగా ఉండి సాక్ష్యము పలుకును. ఇప్పుడు ఆ పాట ఏళ్ళ పలికేరు. అర్థమైంది మీకు? ఏదన్నా పాట ఇలా పలికేరు. ఇప్పుడు ఆ పాట వీళ్ళకి ఏమైంది? ఇప్పుడు సాక్షి పలుకుతుంది. ఏంటంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యము చాటింతును. అదే సాక్షి. ఎక్కడేమో పాడేస్తున్నారు కదని మీరు పాడేశారు. ఆ తర్వాత లోకము నన్ను బాగుంది. మరి అక్కడికి ఎందుకు వస్తలేదు? అర్థమైంది మీకు? ఏదన్నా అక్కడ ఎందుకు వస్తలేదు? సువార్త జరిగేటప్పుడు ఎందుకు మనమే అంటాము. పౌలు గారు, పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు ఏం చేశారు? కాదు, పౌలు శీలలు ఎక్కడున్నారు? సువార్త ప్రకటించి చెరసాలలో పడారు. అక్కడ వాళ్ళు ఏం చేశారు? అదేంటి మరి పాటలు పాడినప్పుడు ఏమైపోయి? మరి నేను అడిగితే, అంత గొప్ప పాటలు పాడావు కదా, ఆ పాట మన బ్రతుకులేది. ఇప్పుడు సేవకుడు సాక్ష్యం కాదు, నువ్వు పలికిన పాట పలికేవే, అదే నీ మీద సాక్ష్యం. అర్థమైందండి? మళ్ళీ నేను ఇంకొకటి వచ్చి రారా బాబు రారా బాబు రారా బాబు, అస్సలు పనే లేదు. నువ్వు పలికిన పాటే సాక్ష్యం. ఆ పాట సాక్ష్యం చెప్పిందంట. అర్థమైంది మీకు? ఏదన్నా దొంగడు పట్టుకోవడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో, కానీ దేవుడు మనల్ని పెట్టే సాక్ష్యం సామాన్యమైనది కాదు. అది నేను అంటుంటా. అందుకే మనం ఏమనుకోకుండా, ఇంకో పాయింట్ చెప్పమంటారా? అందుకే దేవుని సన్నిధిలో అనాలోచన అంటే ఆలోచన లేకుండా ఏది అనకూడదు. ఇంకోటి ఏంటంటే మొక్కుబడి కూడా చేసుకున్న తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదని చెప్పాను నేను. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడే ఉండాలి. నాగడి మీద చెయ్యడం అంటే అదే. నాగడి మీద చెయ్యేసేవాడు వెనక చూసేవాడు నా పాత్రుడు అంటే నువ్వు ఎప్పుడు డిసైడ్ అవ్వాలి? అప్పుడు డిసైడ్ అయ్యి నువ్వు లోకంలో ఉన్నది వేరే. అడిగెట్టిన తర్వాత మనం ఏదన్నా వెనక్కు చూసావనుకోండి, నీ మీద ఎవడో సాక్ష్యం కాదు. ఎవరు సాక్ష్యం? నువ్వు పాడిన పాటే సాక్ష్యం. నాకు ఎంత జ్ఞానం తెలియదని అనుకుంటావు. ఎందుకంటే పాట తెలిసింది కదా, చెప్పాలి. పాట తెలిసిందే లేదా? పాట తెలిసింది. ఒక మాట అడుగుతున్నాడు, ఆకాశం భూమి ఏం చేస్తున్నాడు ఆయన? ఆకాశం భూమిని ఏం చేస్తున్నాడు ఆయన? సాక్ష్యం అన్నాడా? నువ్వు బాప్తిసం ఎక్కడ తీసుకున్నావు? ఇంట్లో తీసుకున్నావా? ఎక్కడ తీసుకున్నావు? కాదా? నువ్వు బాప్తిసం పొందవు లేదా అంటాడు ఆయన. నన్ను అడగడు. అర్థమైందా మీకు? ఏదన్నా నన్ను అడగడు, నువ్వు బాప్తిసం తీసుకున్నావా లేదా అంటాడు. నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు ఎవరు సాక్ష్యం పెట్టాడు ఆయన? మీకు పెట్టాడు, నాకు పెట్టాడు. ఇప్పుడు బాప్తిసం తీసి తొలగిపోవనుకోండి, ఇంకో మాట, సృష్టిలో తప్పించుకునేది ఏదన్నా ఉందా? దేవుడి నుండి తప్పించుకునేది ఏదన్నా ఉందా? అలాగే ఒక మహానుభావుడు తప్పించుకున్నాడు. ఎవరు? ఇంకెప్పటికీ కనబడదు కదా అని వాడు అడుగు భాగంలోకి వెళ్ళిపోయాడట. ఎవరు కనబడకూడదని? అంత జ్ఞానం.
అంత జ్ఞానం. ఓకే, అడుగు భాగానికి వెళ్ళిపోతే దేవుడు ఏమన్నాడంటే, ఎవరు అడుగు భాగం కాదురా, సముద్ర అడుగు భాగంలో పెడతానరా అన్నాడట. పెట్టాడా లేదా? ఇంకా అక్కడ పెట్టాక అప్పుడు దండాలు పెట్టాడట. అది జీవితాలు. కీడు ఆపదలు వచ్చినప్పుడు మొరపెట్టాడు అక్కడ. ఆయన నుండి ఎక్కడ తప్పించుకోగలమండి? అమాయకులు. అర్థం చేసుకోవాలి దయించి. మనం ఆయన నుండి తప్పించుకుంటే పాయింట్ అర్థం చేసుకో. అంత అమాయకుడైతే ఎవరికొకటి మనం ఏం చేసినా చెల్లిపోద్ది అనుకుంటే ఇదంతా ఎందుకు పెట్టుకోవాలైనా? ఇదంతా ఎందుకు పెట్టుకోవాలి? ఇంకా చెప్పమంటారా? అదిగా ఆకాశం ఆలకించుము భూమి. తర్వాత ఏమన్నాడు? పిల్లలకని. సరే, తర్వాత ఏమన్నాడు? ఎద్దు గాడిద. అంటే దాని అర్థం ఏంటో తెలుసు? పశువులు కూడా జ్ఞానం కూడా ఇలా లేదురా బాబు అంటున్నాడు ఆయన. మరలా ఏమనుకోకండి, ఏనాడైనా సరే ఏ పశువు యజమాని దాటి వెళ్ళదండి. యజమాని చూసి రంకెలేస్తుంది. అంత వదిలేడు. కోడే అవసరమైతే పరిగెట్టేస్తుంది యజమాని చూసి. పక్షులు, జంతువులు ఏదైనా సరే యజమాని చూస్తే లోపడతాయి. కానీ పైన యజమానుడికి ఎంతమంది లోపడుతున్నారు? ఓకేనా? ఆలోచించాలి. భూమి ఆకాశాలు పెట్టాడో లేదా ఆయన? రైట్. దాన్ని తప్పించుకునే ఛాన్స్ ఎవరికే లేదు. తప్పించుకున్నాం అనుకున్నాం, కానీ తప్పించుకుంటే ఏమొస్తుంది? కీడు ఆపద తప్ప మేలేమీ రాదు. ఇప్పుడు నువ్వు పాడేవే పాటలు. ఏది? ఒకప్పుడు పాడుకున్నవే పాటలు దేవుని గురించి. ఇప్పుడు ఆ పాటలు మన మీద ఏం కలుగుతున్నాయి? సాక్ష్యం కలుగుతున్నాయి అంట. ఒక్కసారి చదవండి అమ్మ. తర్వాత ఈ కీర్తన వారి ఎదుట సాక్ష్యముగా ఉండి సాక్ష్యము పలుకును. నువ్వు ఇంకొకటి చెప్పక్కర్లేదు. వీడు బాప్తిసం తీసుకున్నాడండి, వీడు సంఘ విశ్వాసం అండి, ఒకప్పుడు అండి, ఇప్పుడు మామూలుడు కాదండి, ఏం మనం చెప్పక్కర్లేదు. దేవుని దగ్గర ఈ సాక్ష్యం వెళ్తుందంట. ఓకేనా? తర్వాత అది మరువబడక. ఏది? అది మరువబడక. ఏది? అది పాట ఏమవదో. మన తాత కాలంలో పాడిన పాటలు ఉన్నాయి, మనం కాలంలో పాడుతున్నాం, మన పిల్లలు పాడుతున్నారు లేదా చెప్పాలి. ఇప్పుడు కీర్తన ఏదైనా మరుగై ఉందా? అందుకే ఇందాక చెప్పాడు, ప్రకటింతును సువార్తన. పితరులు పాడారు, మనం పాడుతున్నాం, పిల్లలు కూడా పాడుతున్నారు లేదా చెప్పాలి. ఇప్పుడు కీర్తన మరుగుబడేది. కానీ మనిషి ఏమనుకున్నాడు? అమ్మయ్య, నేను పాటలు పాడతాం మానేసాడు. అర్థమైంది మీకు ఏదన్నా? నేను పాటలు పాడతాం మానేశాను. కానీ ఆ పాట మరువయ్యేది కాదంట. తర్వాత అది మరువబడక వారి సంతతి వారి నోట. అబ్బా, అర్థమైందండి? వారి సంతతి నోటను ఉంటుందంట. అంటే ఒక విధంగా చెప్పాలంటే నీ పెదాలే నీకు సాక్ష్యం అంట. యోబు గ్రంథం 15:16. యోబు గ్రంథం 15:16. చూసారా? యోబు గ్రంథం 15:16. త్వరగా ఇట్లుండగా కాదన్న 15:6. 15:6. నేను కాదు. ఏంటంట అక్కడ చెప్పాడు? నేను కాదు, నీ మాటలే నీ దోషమును. అక్కేంత చెప్పాడు? ఎవడేం చెప్పక్కర్లా. నువ్వు పలికిన పెదాలు ఏం చెప్పినాయి? ఓ మాట. ఒకప్పుడు ప్రభు అని నీ నోటుతో, మరి ఇప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు? మళ్ళీ దీని గురించి 10 మంది రావాల్సిన పని లేదు. బాప్తిసం తీసుకున్నారు, మరి ఆనాడు అలాగే ఈనాడు అసలు పనే లేదు. ఎంతగా సాక్ష్యం ఏది? అర్థమైంది మీకు ఏదన్నా? సాక్ష్యం మీ పెదాలే. మీరు దేవుని దగ్గర పాటలు పాడకపోతే దేవుడు పిలుస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇంకో మాట, ఆ పాట పిలుస్తుందంట. ఆ పాటే సాక్ష్యం అంట. ఒకప్పుడు పలికే కదా నన్ను అని. రైట్. యెహోషువ గ్రంథం 24 అధ్యాయం. యెహోషువ గ్రంథం 24 అధ్యాయం. త్వరగా 27 జనులందరితో ఇట్లనెను, ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ. ఏంటి? మనతో దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా ఎవరికి వినబడ్డాయంట? రాతికి వినబడతాం ఏంటి? రాతికి వినబడ్డాయంట. యెహోషువ గారు మాట్లాడుతున్న మాటలు రాతికి వినబడెను. తర్వాత గనుక
ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, మన ఇంట్లో వాక్యం చెప్పుకున్నామా? మన ఇంట్లో వాక్యం చెప్పుకున్నామా అంటున్నానండి. అక్కడ రాతే వినబడినప్పుడు మన ఇంటి గోడలు వినలేదా? అక్కడ రాతి వినబడ్డదా? అది మనకు సాక్ష్యం అన్నాడు యెహోషువ. మన ఇంట్లో పెట్టుకున్న ప్రార్థనలకి వినబడవా? మన గోడలు వినబడలేదా? మనమే అంటాం కదా గోడలకి ఏమున్నాయని. నీ జ్ఞానంలో అది కరెక్ట్ అయినప్పుడు దేవుడి జ్ఞానంలో కరెక్ట్ కాదా? చెప్పండి. మన దేవుడి జ్ఞానంలో అది కరెక్ట్ కదా? అంటే గోడలు వింటాయి లేవా? మరలా చెప్తున్నాను, ఈరోజు ఎంత చెప్తున్నా గోడలు వింటున్నాయి లేవా అమ్మా? వెంటనే ఒక మాట, ఈ గోడలన్నీ పర్వతాలన్నీ ఆయన మాట విన్నాయి కదా. ఇప్పుడు సృష్టి కలుగునుగాక కలుగునుగాక అంటే విన్నది గనక అది వచ్చింది, అంతేనా? అంటే సృష్టి వింటుందా లేదా? వింటుంది గనక ఆకాశం ఆలకించుము, భూమి చెవి యొగ్గుము అంటున్నాడు. అంటే చెవి యొగ్గుము అంటే వింటున్నాడనే కదా. ఇప్పుడు చెప్పండి, రాయ కూడా వింటుందా లేదా? చెప్పాలి. అంటే ఇప్పుడు రాతి కూడా సాక్షివా కాదా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ గ్రామంలో ఎక్కడ మీటింగ్లు పెట్టామో ఆ స్థలాలన్నీ సాక్ష్యాలు. ఆ స్థలాలన్నీ సాక్ష్యాలు గ్రామానికి. రెండవది, మనం ఎన్ని మీటింగ్లకు వెళ్ళామో ఆ కుర్చీయే సాక్ష్యం. అర్థమైంది? ఇంకా చెప్పమంటారా? ధనవంతులారా పేదవారికి బిగపెడుతున్నారు కదా, ఆ ధనం గురించి మాట్లాడుతూ తుప్పు మీ మీద ఏం చెప్తుంది? తుప్పు దేని మీద? ఆ వెండి మీద, బంగారం మీద, లేదా ఏదైనా విలువైన వస్తువుల మీద ఏముందట? తుప్పు సాక్ష్యంగా ఉందని యాకోబు అన్నాడా లేదా? ఇప్పుడు నేను అడుగుతాను, నువ్వు వాక్యం వినడానికి వచ్చినప్పుడు వేసుకున్న చొక్కా సాక్ష్యం ఎంతలాగా ఉంటుందా అంటే ఆలోచిస్తే అంతలాగా ఉంటుంది, అంతలాగా ఉంటుంది. ఇంకా చెప్పమంటారా? మీరు నమ్ముతారులేండి. ఒక మనిషి ఒక హత్య జరిగింది అనుకోండి, ఏదో అది అటు ఇటు కాకుండా ఎందుకు వచ్చింది గొడవ అనుకుని సైలెంట్గా ఏం చేశారు? పోస్ట్ మార్టం చేయకుండా మట్టి చేస్తారు. తర్వాత అది హత్య అనే సంగతి మొత్తం మీద సాక్ష్యాలతో కొంచెం అది అనిపించింది అనుకోండి, మళ్ళీ ఈ పోస్ట్ మార్టం చేసింది మళ్ళీ ఏం చేస్తారు? తవ్వుతారు. అర్థం చేసుకోవాలి. తిరిగిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేస్తారో పరిశోధన చేస్తారు. అప్పుడు ఖచ్చితంగా అది హత్య, ఎవరైనా చంపారు అనుకోండి, అవన్నీ వాళ్ళ సాక్ష్యాలు బట్టి బయట తీశారనుకోండి, ఖచ్చితంగా ఏమవుతుంది అంటే శవం కూడా ఏం చేస్తుంది? అది నేను అంట, చచ్చిపోయిన శవం ఎముకలే సాక్ష్యం అయినప్పుడు దేవుడి దగ్గర మనం వేసుకున్న బట్టల సాక్ష్యం. మనం ఎవరికొకరు దేవుని దగ్గరికి వెళ్ళేవే మనం చెప్పులు వేసుకుని ఆ చెప్పులే సాక్ష్యం. అర్థమైంది మీకు? అందుకే ఏమన్నాడు, మీరు వెళ్ళండిరా బాబు, ఏ గృహం అయితే మిమ్మల్ని చేర్చుకుంటుందో ఆ కుటుంబానికి శుభం పలకండి అన్నాడు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైతే చేర్చుకోలేదనుకోండి, మీ పాదధూళి. అర్థమైందండి? అంటే దాని అర్థం ఏంటంటే, ఈ రోజైతే రోడ్లు వచ్చాయి, బూడిదేం లేదు ఈ రోజైతే, అవునంటారు కదంటారా? ఆనాడే అంత ఏంటి? మట్టి రోడ్లే. ఆ మట్టి రోడ్లు కనుక వాళ్ళతో సాక్ష్యం ఏది వచ్చేది? అదనమాట. అంటే ఆ ధూళే సాక్ష్యం. ధనవంతుడికి తన మీద ఉన్న ఆస్తి తుప్పే సాక్ష్యమైనప్పుడు, దేవుని సేవకులు వారి పాదాల పట్టుకున్న ధూళే సాక్ష్యం. ఇంకో మాట చెప్పండి, అసలు ఆ పాదాలే సుందరములు. సువార్త ప్రకటించు వారి పాదములే. సో అంత సుందరమైన పాదాలకు ఏం పట్టుకుంది? మట్టింది. ఎందుకు పట్టట్టుకుంది? ఏమనుకోక ఆ మట్టి వదిలించడానికే ఆ సుందరాలు చేసాడు ఆయన. అర్థం అవ్వదా? ఈ లోకం అనే మట్టి, ఒక విధంగా చెప్పాలంటే ఈ లోకం అనే అపవాది పట్టుకున్నదండి. ఆ పట్టుకుని ఏం చేశాడు? దేవుని మార్గం వైపు వెళ్లకుండా లోకాన్ని తిప్పించాడు. మట్టే కదా ఎంత ప్రేమగా మనం ఇష్టపడేది, అవునంటారు కదంటారా? మట్టి అనే కదా ఏమనుకోకుండా అల్లుడు పాదాలు కడిగేది, అవునా? అంటే ఈ మట్టి మీద పాదాలను మన జీవితాలు అలా మార్చినాయి. ఓకేనా? ఇంకా చెప్పాలంటే మేను మీద ఉన్న మమకారాలు ఇవి. అయితే ఇప్పుడు సువార్త ప్రకటించేవారు ఎక్కడికి నడిపించేవారు? పరలోకాన్ని నడిపించేవారు. ఇప్పుడు పరలోకం నడిపించేవారు కనుక ఎవరైతే మిమ్మల్ని చేర్చుకోలేదనుకో, వారింటే ఏం చెప్పాడైనా? పాదధూళి. ఎంత నిజంగా చెప్పాలంటే ఎక్కడ తప్పించుకోలేదండి. మీ ఇంటికాడ చెప్పిన వాక్యాలు, నా 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 చెవులు వినబడిన వాక్యాలు, లేదా నాకు నేను నేర్చుకున్న సంగతులు ఇంకా మన జీవితంలో ఎక్కడ తప్పించుకోవడానికి అవకాశం లేనే లేదు. ఓకేనా? మనం తప్పించుకున్నాము అనుకుంటే యోనాను జ్ఞాపకం చేసుకోండి. ఓకేనా? నాకు ఎవరో చెప్పలేదని అనుకోవద్దు. మీ పెదాలే మీ మీద ఏమై ఉన్నాయి?
అది నువ్వే ఒకప్పుడు వాక్యం విన్నావు, వాక్యం విన్న గదిలే మీకు సాక్ష్యం. రోడ్ల మీద మీటింగ్లు విన్నా ఆ రోడ్డే సాక్ష్యాలు. ఓకేనా, ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆ సాక్ష్యం ఉందా లేదా చెప్పాలి. సాక్ష్యం ఉందా లేదంటారా? లేదనుకుంటారా? లేదనుకుంటారా? ఉంది. ఇదంతా దేవుడు సాక్ష్యంగా పెట్టుకుంటున్నాడట మనల్ని. కొన్ని మాటలు కొంచెం లోపలికి వెళ్దాం. ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం నుండి వెళ్ళే ముందు హెబ్రీ పత్రికలోకి వెళ్దాం త్వరగా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ముప్పై 39 ఎవరందరూ? అర్థమైందండి? వీరందరూ అంటే ఏబేలు మొదలుకొని, ఓకేనా, యేసు ప్రభు వరకు ముందు మరణించిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళందరూ అంట విశ్వాసులు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా దేవుని దృష్టిలో వీళ్ళందరూ ఎలాంటి సాక్ష్యాన్ని పొందారో తెలుసా? విశ్వాసం ద్వారా సాక్షి పొందారంట. ఎవరో? ఈ విశ్వాస పెద్దలు లేదా వీరులు. ఓకేనా, మరల చదువు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. అంటే ఇప్పుడు విశ్వాసం వీళ్ళు ఏం పొందారు? ఎవరి చేత? దేవుని చేత. ఇప్పుడు మనం కూడా ఎవరి చేత సాక్ష్యం పొందాలి అమ్మా? దేవుని చేత సాక్ష్యం పొందాలి. మనం విశ్వాసంలో గొప్పవారిని పొందాలి, మనుషుల దగ్గర కాదు. అంటే కిందకి రండి. వారైనను మనం లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచును గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. అంత విశ్వాస భక్తులే వాగ్దాన ఫలం అనుభవించలేదట. 12 మొదటిది, 12 మొదటి రోజు అక్కడే. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున. అంటే ఇప్పుడు గమనించాలి, ఎంత గొప్ప సాక్షి. ఎవరా సమూహము? ప్రభు కంటే ముందున్న నీతిమంతులు. అంటే వాళ్ళు కూడా మనకి ఏమై ఉన్నారు? సాక్షులు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం పక్కన. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు, ఓకేనా, ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు, తర్వాత శ్రమలు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు. అంటే ముందుగా వాళ్ళు ఏం చేశారు? యేసుప్రభు రాకమునిపు వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళందరూ ఎవరు చెప్పాలి? ముందున్న వాళ్ళందరూ ఎవరు? ప్రవక్తలు, నీతిమంతులు, వీళ్ళందరూ ఎవరు? ఎవరికి సాక్షులు? మనకు సాక్షులు. మనకు సాక్షులు. మన సాక్షులు లేకుండా నమ్మం కదమ్మా. ఓకేనా, వీళ్ళందరూ సాక్షులు. ఓకేనా, ఇంతమంది సాక్షి సమూహం అన్నాడు ఇందాక. ఓకేనా, అంటే ఒకటి మాట నమ్మం, రెండో వాడి మాట నమ్ముతాం కదా. అందుకు సాక్షి సమూహమే నమ్మండ్రా బాబు అన్నాడు ఆయన. ఓకేనా, కిందకి రండి. తర్వాత సాక్ష్యం ఇచ్చినప్పుడు, ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దాన్ని విచారించి పరిశోధించారంట వాళ్ళు. ఎవరో? ముందున్న నీతిమంతులు, ముందున్న ప్రవక్తలు. వీళ్ళందరూ కూడా సాక్ష్యం ఇచ్చారా లేదా? ఎవరి విషయంలో? 10వ వచనం మొదట. మీకు మరి వారికి ఆ కృప కలగల. అర్థమైందా మీకు? మీకు కృప కలిగిద్దని ముందున్న వారందరూ ఏం చేశారు? సాక్ష్యం చెప్పారంట. ముందున్నవారు, ఓకేనా, అది చెప్పారంట. అంటే ముందున్నవారు కూడా మనకేమై ఉన్నారు? అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహము. ఎవరాలో? విశ్వాస సాక్షులు. ఓకేనా, రైట్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అతడు దేవుని వాక్యమును గూర్చి
యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. ఎవరతడు? దేవుడు దూతను పంపాడు. దూత ద్వారా యోహానికి విషయాలు తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు దూత యోహానికి ఏం చెప్తున్నాడో తెలుసా? యేసును గూర్చిన సాక్ష్యం చెప్తున్నాడట. యేసును గూర్చిన సాక్ష్యాన్ని చెప్తున్నాడట. ఓకేనా? ఇప్పుడు దేవదూత ఏం చేస్తున్నాడు? ఇందాక విశ్వాస పెద్దలు ఏం చేశారు? సాక్ష్యం చెప్పారు. విశ్వాస పెద్దలు ఎవరి కోసం సాక్ష్యం చెప్పారు? యేసుప్రభు గురించి. ఇప్పుడు దేవదూతలే యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఓకేనా? ప్రకటన గ్రంథం 22 అధ్యాయం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 16 వచ్చింది. చివర, బాగా చివర. ఈ 22:16 సంఘముల కోసము ఈ సంగతిని గూర్చి, అంటే ఇప్పుడు ఈ సంగతులు ఎవరికి తెలియాలి? ఇప్పుడు ఈ సాక్ష్యం గురించి ఎందుకు చెప్తున్నావు? అది ఇంతగా ఎవరి సాక్ష్యం తెలియాలి? నా సాక్ష్యం మీ సాక్ష్యం కాదు, ఇక్కడ ప్రభు సాక్ష్యం. అర్థమైంది మీకు? ఇప్పుడు సంఘాలు ఎవరి సాక్ష్యాలు ఉన్నాయి? అదనమాట. మనుషుల సాక్ష్యాలతో పని లేదు. ఎవరి సాక్ష్యాలు అవసరం? అదనమాట. ఇప్పుడు మరలా చూడండి. సంఘముల కోసం ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. చాలు. ఎవరిని పంపాడంట ఆయన? ఎవరు సాక్ష్యం చెప్పడానికి? అమ్మా 20 వచనం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు, అతను ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా అంటే, ఇప్పుడు సాక్ష్యం ఇచ్చేవాడు ఏమన్నాడు? త్వరగా. ఎవరు చెప్తున్నాడు త్వరగా వస్తున్నానని? యేసు ప్రభు. ఇంతగా ఈ సాక్ష్యం ఎవరి కోసం? యేసు ప్రభు కోసం. ఓకేనా? ఒక విషయం చెప్తున్నాను, మనసు పెట్టుకోవాలి. లోకంలో విషయాలు మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు లోకాన్ని పక్కనెట్టాలి. ఓకేనా? మరలా చెప్తున్నాను, మీకు వాక్యం అర్థం అవ్వాలంటే ప్రార్థన. వాక్యం అర్థం అవ్వాలంటే మీ మనసు ఇక్కడ ఉండాలి. అర్థం చేసుకోవటం మీ చేతుల్లోనే ఉంది. అపార్థం చేసుకోవటం కూడా మీ చేతుల్లోనే ఉంది. అవునా కదా? అర్థం చేసుకుంటే మీకు ఆశీర్వాదం. అవునా? చెప్పండి అమ్మా. అపార్థం చేసుకుంటే తమ స్వకీయ నాశనమునకే. అపార్థం. అర్థమైందా? ఇప్పుడు అపార్థం చేసుకున్నారనుకో నాశనానికి వెళ్తాం. అర్థం చేసుకున్నాం అనుకోండి విశ్వాసంలోకి, ఆశీర్వాదంలోకి వెళ్తాం. ఇప్పుడు మీరు దైవం దగ్గరకు వచ్చినప్పుడు 100కి 100% ఏమై ఉండాలో తెలుసా? మీ ఒక్క మాటలు చెప్పాలంటే ఖచ్చితంగా మనం సరెండర్ అయిపోవాలి. వంట ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారు? పొయ్యి దగ్గర జాగ్రత్తగా, లేకపోతే అక్కడ వెంటనే చెప్పిద్ది, ఇది కొంత లేటుగా చెప్పిద్ది, అంతే తేడా. అలాగే పనిలోకి వెళ్ళినప్పుడు ఒకటి పని చేస్తుంటారు, రిస్క్ పనులు చేస్తారు. అలాంటప్పుడు అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం తెచ్చిపెడతారు. వాక్యం కూడా మీరు అర్థం చేసుకోకపోతే మీకు ప్రమాదమే. ఓకేనా? కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మనసు ఉంటేనే ఇది అర్థమవుతుంది. మేము వెళ్తుంటే సరిపోదు, మీరు కూడా రావాలంటే దీని మీద మనసు మీకు ఉండాలి. మేము ఎంత చెప్పామని కాదు, ఇక్కడ మీకు మనసు ఉంటేనే ఇది అర్థమవుతుంది. ఆయన చాలా బాగా చెప్పాడు అంటే దాని అర్థం ఏంటి? అప్పుడు మనసు పెట్టారు కనుక అర్థమైంది. ఆయన బాగా చెప్పలేదంటే దాని అర్థం ఏంటి? మీకు అక్కడ మనసు లేదని అర్థం. అంతే కదండి అమ్మా? ఎంతగా మనలోనే ఉంటుంది. ఓకే, ఎవరేం చెప్పినా ఒకటే దేవుడి మాట. ఒకరు 10 మాటలు ఎక్కువ చెప్పొచ్చు, ఒకరు 2 మాటలు చెప్పొచ్చు. కానీ ఎన్ని మాటలు చెప్పినా ఎవరి మాటలో ఒక్కొక్కరికి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఉంటుంది, ఆ స్థాయి ఉంటుంది. కనుక ఆయన బాగా చెప్పాడు అంటే నిజమే, దేవుడు అతనికి ఆ స్థాయి ఇచ్చాడు. ఇతను బాగా చెప్పలేదంటే ఇతను చిన్న స్థాయి. అయినా సరే మనం ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. ఓకేనా? రైట్. కిందకి ఇప్పుడు మరలా ఒక మాట చూద్దాం. దేవుని కృపను బట్టి ఇప్పుడు ఎవరి కోసం సాక్ష్యం అని చదువుకున్నాం మనం ఇందాక? అమ్మ, యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం. భూమి ఆకాశాన్ని సాక్ష్యం పెట్టాడు ఆయన. ధర్మశాస్త్రాన్ని సాక్ష్యం పెట్టాడు సేవకులకి. కీర్తన కూడా ఏం చేశాడు? వాళ్ళకి సాక్ష్యంగా పెట్టాడు అన్నాడు. ఈ రాతికి మనకి మాటలు వినబడును అని ఇందాక కూడా చదువుకున్నాం. అంటే రాతులు కూడా సాక్ష్యంగా ఉన్నాయని చెప్పుకున్నాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ సాక్షి గురించి
యోహాను సువార్తలో ఒక మాట 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 37 వచనం. త్వరగా మరియు నన్ను పంపిన తండ్రియే. యేసు ప్రభు తనకు తానుగా వచ్చి నాకు నేను వచ్చానని చెప్పుకోలేదు, అది కరెక్ట్ కాదు. రెండవది ఏంటంటే యేసు ప్రభు గురించి ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం, ప్రవక్తలు యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పారు, నీతిమంతులు యేసు ప్రభు గురించి ఏం చేశారు, దేవదూతలు కూడా ఏం చేశారు, రైట్, సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే సాక్ష్యం చెప్పాడట. ఎందుకు సాక్ష్యం? సాక్ష్యం లేకుండా మనం ఆధారం లేదు. ఇప్పుడు ఆధారం ఏంటయ్యా అంటే సాక్ష్యమే. మనం నమ్మటానికి అంత సాక్ష్యం ఉన్నట్ట. ఎవరు నమ్మటానికే? యేసు ప్రభు. ఇప్పుడు కోర్టులోకి వెళ్తున్నాం, అక్కడ ఏం కావాలి? సాక్ష్యాలు ఉంటాయి కదా, దాన్ని మనం ఆ మాట స్థిరమని నమ్ముతాం. ఓకేనా? కిందకు వచ్చింది, సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఒకసారి అంటే తండ్రి ఆయన కోసం ఏమి ఇచ్చాడంట? కాదు, తండ్రి ఆయన కోసం ఏమి చేశాడంట? అది మనకు కావాలి. తండ్రే యేసు ప్రభు గురించి ఏం చేశాడు అంటే 5:39 అక్కడ, లేఖనములు యందు మీకు ఏది గ్రంథం, ఓకేనా? లేఖనములు యందు మీకు అంటే మీరు పరలోకం వెళ్ళాలని చదువు, నిత్యజీవము కలదని తలంచుచు. అంటే ఇప్పుడు మనం దేని పరిశోధిస్తున్నాం? ప్రవక్తలు కూడా ఏం చేశారు? పరిశోధించారు. ఇందాక అనుకుని ఆ రక్షణ ఎప్పుడు కలిగిద్దని వాళ్ళు ఏం చేశారు? పరిశోధించారు. ఇందాక చదువుకున్న పేతురు పత్రులో. ఇప్పుడు మనం కూడా పరలోకం వెళ్ళాలంటే లేఖనాలను ఏం చేయాలి? పరిశోధించమన్నాడు. గుడ్డిగా నమ్మేమని చెప్పాలి. తర్వాత మాట ఉంది అక్కడ, అంటే ఇప్పుడు లేఖనాలు యేసు ప్రభు గురించి ఏం చేస్తున్నాయి? తండ్రి సాక్ష్యం ఉంది, లేఖనాలు సాక్ష్యం ఉంది, సాక్షి సమూహము సాక్ష్యం ఉంది, దేవదూతలు ఓకే ఇంకో సాక్ష్యం ఉంది. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడే కదా. ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు, డైరెక్ట్గా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు వస్తాడో, పరిశుద్ధాత్ముడు కూడా వచ్చి ఏం చేస్తాడో. చాలా గొప్ప మాట. అంటే మీరేం కంగారు పడకండి, త్వరగానే నేను ముగింపులో పోతాను. ఒక విషయం ఏంటంటమ్మా, ఇశ్రాయేలు వారికి ఏం పెట్టాడు ఆయన? భూమి ఆకాశాన్ని పెట్టాడు. తర్వాత అంటే దాని అర్థం ఏంటంటే సృష్టిలో మనం తప్పించుకునే అవకాశం ఏమీ లేదు. అది నేను మీ పెదవులే మీకు సాక్ష్యం. తర్వాత మీరు పాడిన పాట మీకు ఏమవుతుంది? సాక్ష్యం. ఓకేనా? రైట్. తర్వాత సేవకులకి ఏం పెట్టాడు అనుకున్నాం? ధర్మశాస్త్రాన్ని. గ్రంథం మీ దగ్గర ఉంది కనుక అదే మీ మీదకి ఏమై ఉంది? అది బోధించేవాడికి ఏముంది? కఠినమైన తీర్పు ఉందంటారు కదా. మరి వినేవారికి ఉండదా అమ్మా? వినేవారికి ఉండదా? మొత్తం మీద ఎవరైనా ఒకటే చెప్తున్నాను, మీకు ఉందా మాకు ఉందా. అయితే ముందు మమ్మల్ని నుంచి మొదలెడతాడు అది. ఓకేనా? రైట్. ఇప్పుడు తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు ఎవరి కోసం? కుమారుడి కోసం. ఓకే. రెండవది పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు తండ్రి చెప్పిన సంగతులు పరిశుద్ధాత్మ వలన రాసేరే ప్రవక్తలు, వారు సాక్ష్యం చెప్పారు. ప్రవక్తలు సాక్ష్యం చెప్పారు లేదా? ప్రభుని గురించి చెప్పారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెప్తున్నాడు, దేవదూతలు సాక్ష్యం చెప్తున్నారు, తండ్రి అయిన దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఒక విధంగా చెప్పాలి అంటే సమస్తం యేసు ప్రభు గురించి ఏం చెప్తున్నాయి? సాక్ష్యం. గమనించాలి. ఎందుకు తెలుసా? ఆయన సత్య సాక్షి అనే పదం ఉంటుంది. నేను సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకే పుట్టి తిని, అదనమాట సాక్షి. మనుషుడు అబద్ధికుడు కనుక వాడి మాట అబద్ధమే. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టాను. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇచ్చాడా లేదా?
అంటే ఎందుకంటే ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట అదేమవుతుంది అన్నాడు, స్థిరం. అంతేకాని ఒక్కడ మాట తీసుకుని సాక్ష్యంగా మీరు తీసుకోకూడదు అంటాడు. ఓకేనా? అందుకే ఇద్దరు ముగ్గురు అంటే ఇప్పుడు ఎంతమంది సాక్ష్యాలు పలుకుతున్నారు? ఎంతమంది యేసుప్రభు గురించి ఎంతమంది సాక్షులు పలుకుతున్నారు? తండ్రి పలుకుతున్నాడు, పరిశుద్ధాత్ముడు పలుకుతున్నాడు, లేఖనాలు పలుకుతున్నారు, దేవదూతలు పలుకుతున్నారు, ప్రవక్తలు పలుకుతున్నారు, విశ్వాస సాక్షులు పలుకుతున్నారు. ఓకేనా? సమస్తం కూడా ఏమవుతున్నారు? పలుకుతున్నారు. ఇంకా పలకాలి అంటే గమనించాలి. ఒక్క మాట చెప్తున్నాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. త్వరగా. ఆయనను ఈ మాట, పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల అంతటను భూ దిగంతముల వరకును. ఎవరో సాక్షులు? అపోస్తులు. అలా చూస్తున్నారేంటండి బాబు? అపోస్తులు ఏమై ఉన్నారంట? సాక్షులు. ఎవరికి సాక్షులు? యేసు ప్రభుకు సాక్షులు, భూమి మీద సాక్షులు. ఎందుకంటే అపోస్తులు యేసు ప్రభుతో ఏమై ఉన్నారు? 12 మంది సాక్షి అండి. ఒకరిద్దరి మాటకి సాక్షి నమ్ముతున్నప్పుడు 12 మందిని ఏం చేసుకున్నాడు ఆయన? ఎందుకంటే ఆయనతో తిన్నారు, ఆయనతో ఉన్నారు, ఆయనతో పడుకున్నారు, ఆయనతో వెళ్ళారు, ఆయన చచ్చిపోయినప్పుడు ఉన్నారు, తిరిగి లేచినప్పుడు కూడా అది సాక్ష్యం. మరి ఇంకంతకంటే రుజువులు ఏం కావాలి? పోనీ అలా అబద్ధం చెప్పారు అనుకుని, ఏదైనా బంగారం వెండి ఇస్తే పోనీ అబద్ధం చెప్పారు అనుకోవచ్చు. వాళ్ళు ఏం చేశారంటే సమస్తాన్ని విడిచిపెట్టినాను వెంబడించండి రా అన్నాడు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు మీరు ధన్యులు అన్నాడు. మరి ఇదేంటి విచిత్రం? ఎవడైనా లాభం ఇస్తే ప్రభు చెప్పింది ఏదైనా అబద్ధం చెప్పచ్చు, కానీ అవన్నీ విడిచిపెట్టి ఏమన్నాడు? నిందలో శ్రమలు అనుభవించండి రా అన్నాడు. ఎవడు అనుభవిస్తాడో? ఇప్పుడు వాళ్ళు ఏంటో తెలుసు, ప్రభుకి ఏం పెట్టుకున్నాడు ఆయన? సాక్ష్యంగా పెట్టుకున్నాడంట. ఓకేనా? ఇప్పుడు ఆ సాక్షులు ఏం చేస్తున్నారు? ప్రభుని ప్రకటిస్తున్నారు. ఒక మంచి మాట చూపిస్తున్నా. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు త్వరగా 22వ అధ్యాయం 20వ వచనం. మరియు ఈ మాట వినాలి. పౌలు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. మరియు నీ సాక్షి అయిన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సంబంధించి అతను చంపిన వారి వస్త్రములు కాపలా కాసేంట్రా బాబు అని చెప్తున్నాడండి యేసు ప్రభుత్వం. ఎవరో? పౌలు. స్తెఫన్ రాళ్ళతో కూడా చంపేస్తారు కదా. ఆ చంపేవారు ఏం చేశారంటే తమ వస్త్రాలు తీసి దుక్కుని పెట్టారంట. ఓకేనా? ఆ వస్త్రాలు తీసి పెడితే ఆ వస్త్రాల దగ్గర కాపలాగా ఉన్నాడంట. ఎవరో? పౌలు. అంటే అక్కడ స్తెఫను చంపేస్తుంటే పౌలు గారు ఏం చేశాడు తెలుసా? చూసి ఆనందించాడట. అప్పుడు ప్రభు అంటే ఏంటో తెలియదు. ఇక్కడ ఒక పదం వాడాడు. ఇప్పుడు స్తెఫను ఎవరి సాక్షి? అక్కడ పదం ఉంది, అందుకే నేను అంటుంటా. మరలా చదవండవచ్చు. మరియు నీ సాక్షి. అర్థమైందా మీకు ఏదైనా? మరియు నీ సాక్షి అంటే ఇప్పుడు స్తెఫను హతసాక్షి అవునా కదంటారా? క్రీస్తుకి ఏమయ్యాడు? అది గొప్పది, అది గొప్ప జీవితం. అర్థమైందండి? అంటే ఒక మన మరణమే క్రీస్తుకి ఏమై ఉండాలి? అది బతుకు. అర్థమైందండి? అంతేగాని లోకంతో ఈద అబ్బాయి నికరంగా అది అన్నాం అనుకోండి, అది ఆయనకి అవమానం, అది ఆయనకి అవమానం. అర్థమైంది మీకు ఏదన్నా? అంటే ఇప్పుడు స్తెఫను ఏం చెప్పాడు? రాళ్ళతో కొట్టేశారు. ఎందుకు కొట్టించుకున్నాడో నిజం చెప్పాడు కనుక, ఎవరి కోసం? క్రీస్తు గురించి చెప్పాడు కనుక. ఎంత గొప్ప మాట! అతడు ఎవరో? స్తెఫను ఎవరో? నీ సాక్షి. మన బతుకులు అలాగ ఉండాలండి. చచ్చేంత వరకు కూడా ఆయన అపోస్తులను ఎలాగైతే నా సాక్షులు అన్నాడో మనము కూడా సాక్షులుగానే బ్రతకాలి. ఎవరికి సాక్షులుగా? ప్రభుకి సాక్షులుగా బ్రతకాలి. ప్రభుకే అంత సాక్ష్యం ఉంది, అంత సాక్షులు. అందుకే ఆయన నమ్మకమైన సాక్షి అనే పదం ఉంటుంది ఆయనకి. సత్య సాక్షి ఈ పదాలు క్రీస్తు ప్రభుకి. ఇప్పుడు నమ్మకస్తుడు, తండ్రికి నమ్మకస్తుడు, అందుకే సాక్ష్యం పలికాడు. ఇంకా కొంచెం లోపలికి వెళితే నిజము పలుకు సాక్షి మనుషులు రక్షించును.
సామెతలకు వెళితే. నిజము పలికే సాక్షి ఏం చేస్తున్నాడో, మనుషులు ఏం చేస్తాడో, రక్షణ పొందుతాడట. కనుక మనం నిజం పలికితే మనుషులు ఏమవుతారంటే రక్షణ. ఇంతకు నిజమేది? నిజమైన వెలుగు లోకములో ఉండిన ఆ వెలుగు గురించి చెప్పాలి. అబద్ధం వెలుగు ఉందా? ఉంది. అబద్ధం చెప్పేవాడు ఏమవుతున్నాడో మనుషులను మోసం చేస్తున్నాడు. ఓకేనా? ఒక్కసారి మరలా వచ్చిన చదవండి. మరియు చాలు, ఆ మాట ఎన్నిసార్లు అనుకుని కూడా ఆ భావం మనం కూడా పొందాలి. ఓకేనా? ఆ భావం మనం కూడా తెచ్చుకోవాలి. వాళ్ళ సాక్షి సమూహం విశ్వాసంతో ఏమైపోయారు? చనిపోయారు. ఎవరి కోసం? క్రీస్తు ప్రభు గురించి. ఓకేనా? అలాగే చూస్తే దేవదూతలు చెప్పారు, తండ్రి చెప్పాడు, పరిశుద్ధాత్ముడు చెప్పాడు, లేఖనాలు చెప్పాయి, నీతిమంతులు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు. సమస్త సృష్టి ప్రభు గురించి ఏం చేస్తుంది? సాక్ష్యం చెప్తుంది. ఓకేనా? ఒక్క మాట. ఇప్పుడు అపోస్తుడు స్తెఫను కూడా ఏమన్నాడు? నీ సాక్షి అన్నాడు. ఓకేనా? ఇంకొక పైన 15 వచ్చిన చదవండమ్మా. ఈ మాట వినాలి. నీవు కన్నవాటిని గూర్చి ఎవరైనా పౌలు గారు అపోస్తులు కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి ఏం చేసుకుంటూ వచ్చారు? సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చారు. ప్రభు గురించి వాళ్ళ గురించి చెప్పలేదు. మేము అన్నీ వదిలేసామండి, మాకు అప్పుడు ఎలా చేసామండి అని వాళ్ళ వ్యక్తిగతమైన సాక్ష్యాలు ఎక్కడా చెప్పలా. ఓకేనా? వ్యక్తిగతమైన సాక్ష్యాలు ఎక్కడ? ఒకవేళ వ్యక్తిగతమైన సాక్ష్యాలు దైవం దగ్గర వద్దు, వ్యక్తుల దగ్గర చెప్పుకో. ఈ గ్రంథం ఉన్నప్పుడు ఈ గ్రంథం యొక్క సాక్ష్యం చెప్పాలి తప్ప మనుషుల దగ్గరికి మళ్ళీ దీన్ని దాటేసి మన సాక్ష్యాలు చెప్పుకోవాల్సిన పనేమీ లేదు. అది వ్యక్తుల దగ్గర చెప్పుకో. ఒకవేళ జరిగింది, నీ కుటుంబంలో మేలు చేశాడా, మనుషులతో చెప్పుకో, తప్పు లేదు. అది దైవం దగ్గర ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆయన సాక్ష్యాన్ని ప్రకటించాలి, ఆయన సాక్ష్యాన్ని మనం లోకానికి తెలియపరచాలి. ఓకే, ఇప్పుడు చూడండి, పౌలు గారు కూడా ప్రభు ఏమన్నాడో తెలుసా? మరలా చదవనవచ్చును 15. నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషులు ఎదుట ఆయనకి నువ్వేమవుతావు అంటే, ఇప్పుడు పౌలు గారు కూడా ఎవరికి సాక్షి? క్రీస్తు ప్రభుకి సాక్షి. అపోస్తులు ఎవరు సాక్షి? అంటే పౌలు గారు కూడా ఎవరు సాక్షి? ఇప్పుడు స్తెఫను ఎవరికి సాక్షి? ఓకేనా? ముందున్నవారు సాక్షి సమూహం అనుకున్నామే, మరి క్రీస్తు నిమిత్తంగా చనిపోయిన వారు కూడా ఎవరు? సాక్షి సమూహమే. కానీ కనబడతలేదు మనకు. అది గ్రంథంలో కనబడుతున్నారు తప్ప కళ్ళకు కనపడేవారు కాదు. ఓకేనా? పాయింట్ అర్థమవుతుందా మీకు? ఇంత గొప్ప సాక్ష్యం. మరి మన సాక్ష్యం ఏమిటి? సంఘము వెలుపటి వారి ఎడల కూడా మంచి సాక్ష్యం పొందాలండి మనం. సంఘంలోనే కాదు సుమా. అమ్మా, యోహాను పత్రిక 3వ పత్రిక 3వ వచనం. త్వరగా 3వ వచనం, ఒక అధ్యాయం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావని సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని, అంటే యోహాను గారు గాయకి రాశాడు. ఇప్పుడు గాయి ఎలాగున్నాడు? అక్కడ చెప్పాడు, నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్షి చెప్పారు. అంటే సంఘంలో ఎలా నడుచుకున్నాం? సంఘంలో ఎలా నడుచుకున్నాం? సత్ప్రవర్తన కాదు. ఆ సాక్షి యోహాను గారు విని సంతోషించాడంట. ఒక శిష్యుడే సంతోషిస్తే ప్రభు ఇంకెంత సంతోషిస్తాడో సత్యంగా నడుచుకుంటే. అర్థమైందండి? మనకే సాక్ష్యం ఉంది? సంఘంలో ఏ సాక్ష్యం ఉంది? సత్య ప్రవర్తనతో ఉన్నామా లేదా మరొకట? ఓకే, సంఘంలోనే కాదు సుమా, సమాజంలో కూడా ఏమవ్వాలో తెలుసా? సంఘము వెలుపటి వారి ఎడల కూడా మంచి సాక్ష్యం పొందాలని చెప్తాడు తిమోతి పత్రికలో. అంటే బయట మంచి సాక్ష్యం ఉండాలి, సంఘంలో కూడా, కుటుంబంలో కూడా మంచి సాక్ష్యం ఉండాలి. అంతకంటే ఇంకోటి చెప్పమంటారా? ఇంకో సాక్ష్యం చెప్పమంటారా? రోమపత్రిక
2వ అధ్యాయము 15వ వచనం. ఈ మాట 2:15 రోమా. అట్టి వారి మనస్సాక్షి కూడా, అంటే ఇప్పుడు ఏంటో చెప్పాలి, ఎవరు కూడా నాకు సాక్ష్యంతో పనే లేదంటే లోపల ఇంకో సాక్ష్యం ఉందంట మనకి. అర్థమైందండి? ఒకవేళ భార్య దగ్గర లేదా బిడ్డల దగ్గర లేదా భర్త దగ్గర కుటుంబాల దగ్గర సంఘంలో లేదా సమాజంలో ఇవన్నీ ఉదయమనుకోండి, లోపల ఇంకో సాక్ష్యం పెట్టాడట మనకి, మనస్సాక్షి. ఇంకా అది ఏమనుకోకంటే ఇంకా అది మనతోటే ఉంటుందంట అది. అందుకే మన వాళ్ళందరూ వాడి పదవేటయ్యా అంటే మనశ్శాంతి లేదు. ఎందుకు లేదు? మనశ్శాంతి ఎందుకు లేదు? ఆ మనస్సులో శాంతిమూర్తిని పెట్టుకోలేనప్పుడు మనశ్శాంతి ఉండదు. అంతేనండి? మనసులో ఎవరు ఉండాలి? యేసుప్రభు ఏమిస్తానన్నాడు? నా శాంతిని నీకు ఇస్తానన్నాడు. అంటే ఆ మనసులో ఎవరిని పెట్టుకోలేదు? అది ఆ సాక్షిని పెట్టుకోలేదు, ఆ శాంతి సాక్షిని పెట్టుకోలేదు. ఆయన లోకాన్ని అంతా పెట్టేసుకున్నాడు. ఇంకేం కుదురుంటుంది? లోకాన్ని అందరిని పెట్టేసుకుంటే కుదురుంచుతారా? అర్థం చేసుకోండి. అందుకనే మనస్సాక్షి కూడా మన మీదకి ఏం చేస్తుంది? దేవునికి సాక్ష్యం చెప్తుందంట. సృష్టి సాక్ష్యం చెప్తుంది అనుకున్నాం, పాడిన పాటి సాక్ష్యం చెప్తుంది అనుకున్నాం, వాక్యం సాక్ష్యం చెప్తుంది అనుకున్నాం, ఈ గోడల సాక్ష్యం చెప్తున్నా అనుకున్నాం, దేవుడు సాక్ష్యం చెప్పాడు, దేవదూతలు చెప్పారు, పరిశుద్ధాత్ముడు చెప్పాడు, ఇలా ప్రవక్తలు చెప్పారు, నీతిమంతులు చెప్తే చివరికి అబ్బాయి నాకు ఏం కాదనుకుంటే పేదాలే సాక్ష్యం చెప్పాడు. ఇందాక చెప్పాను నేను. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనస్సాక్షి, అబ్బాయి నా నోరున్న మాట్లాడినాను అనుకోండి, లోపల మనస్సాక్షి కూడా ఏం చేస్తుంది? సాక్ష్యం చెప్తుందంట. హెబ్రీ 9:14 ముగించాను. హెబ్రీ పత్రిక 9:14. ఈ మాట, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి. అంటే ఇప్పుడు మన మనస్సాక్షి ఎలా శుద్ధి చేయబడ్డది? క్రీస్తు రక్తం. క్రీస్తు రక్తం మన మనస్సాక్షిని ఏం చేసింది? శుద్ధి చేసింది. కనుక దేవుని సేవిస్తున్నాం. మన మనస్సాక్షి శుద్ధి చేసుకోలేదనుకోండి, లోకాన్ని సేవిస్తాం. అర్థమైందండి? ఆ మనస్సాక్షి ఏం చేసింది? దేవుడు తన కుమారుడి ద్వారా ఏం చేశాడు? 10:2 మరలా అక్కడే, అలాగు చేయగలిగిన ఎడల సేవించువారు ఒకసారి శుద్ధిపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు. దాని అర్థం ఏంటో తెలుసండి? క్రీస్తు రక్తంలో కడగబడిన మనస్సును, బాప్తిసం ద్వారా కడుక్కున్న మనస్సును ఇక పాపాలో జ్ఞాపకం రావంట. కానీ మనం ఏం చేస్తున్నాం? తీతు పత్రిక 1 తీతు పత్రిక 1:15 ముగించేసు. 2 మాటలు. పవిత్రులకు, అర్థమైంది మీకు? ఏదైనా పవిత్రులకు అన్నీ కూడా ఎలాంటివి అంట? అంతే. దాని గురించి అంటే దాని గురించి ఆలోచించుకోవడం. పవిత్రులకు అన్నీ పవిత్రులే, పవిత్రములే కానీ అపవిత్రులకు, అంటే అపవిత్రుడు ఎవరు? అవిశ్వాసి. అంటే దేవుణ్ణి నమ్మనివాడు. దేవుణ్ణి నమ్మేవాడు ఎవరు? పవిత్రుడు. ఎంత క్లారిటీగా ఉందో చూసారా? అంటే మనం దేవుణ్ణి నమ్మలేదనుకో, దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాం? అపవిత్రం. ఓకేనా? ఇప్పుడు అపవిత్రం అయిపోయినా అనుకుంటే తర్వాత చెప్పాడు చూడండి. తర్వాత వారి మనస్సుకి ఏముంది? సాక్షి ఉంది. ఓకేనా? మనస్సాక్షియు అంటే ఇప్పుడు అవిశ్వాసం ద్వారా వారి మనస్సాక్షి కూడా ఏమైపోయింది? పాడైపోయింది. మరి దేవుడు ఏం చేశాడు? బాగు చేశాడు. బాగు చేస్తుంది కూడా ఏం చేసుకున్నాడు? పాడైపోయింది. తర్వాత ఇంకో వచనం ఉందండి అక్కడ. అది మనం ఏమనుకుంటున్నారు మనుషులు? ఎంత విచిత్రం అండి! దేవుని దగ్గర రాకుండా దేవుని తెలియదండి బాధలు. ఇదా తెలివితేటలో?
ఇటు పనిలోకి ఎందుకు వెళ్ళావు అని అనుకోండి, అది దేవుడు తెలీదా అన్నాడు. రైటే. యజమాని దగ్గర కుదుర్చున్న తర్వాత ఇంట్లో కూర్చుంటే జీతం ఇస్తాడా? చెప్పండి. యజమానితో మీరు ఇవాళ పనిలోకి వస్తాను అని ఒప్పందం కుదుర్చుకున్నారు. కుదుర్చుకున్న తర్వాత మీరు ఇంట్లో కూర్చుని ఉన్నారు. యజమాని ఊరుకుంటాడా? అదేంటండి అంటే ఇక్కడ కనపడే యజమాని మీకు కరెక్టా? పరలోకం ఉన్న యజమాని ఏమో మీకు ఎలాగున్నాడో మళ్ళా అక్కడ పదం చూసుకోండి. దేవుని ఎరుగుదుమని మా బాధలు ఆయనకి తెలియదా? ఇదే కథలో ఎరుగుదుమని వారు చెప్పుకొని, మరి అదే కదా అందరూ కూడా ఏమనుకో, ఒక దేవుని దగ్గర రాలేని వాళ్ళు చెప్పే సోకలన్నీ అయ్యాయి. అది తెలియదండి. అని ఆదివారం అండి, కుటుంబాలు ఏంటండి, అదేంటండి, ఇదేంటండి. మరి ప్రవక్తలందరూ ఎలా బతికారండి? వాళ్ళు మనం ఏమనుకోకుండా వాళ్ళు ఉన్నా ఉదులుకుని బతికారు. అంతేనా? ఉన్నా ఉదులుకుని బతికారు వాళ్ళు. అవునా? అబ్రహాం గట్ట వారు డేరాలో బతికారా లేదా? మనసు పెట్టండి, ఒక్క మాట చెప్తున్నాడు. దేవుడు ఎందాక చెప్పాడు ఏమని? మీరు కానాను దేశానికి వెళ్ళినప్పుడు తిని తృప్తి పొందిన తర్వాత పెరిగిద్రా మీకు అన్నాడు. పెరిగిన తర్వాత మీకు ఏమొస్తుంది? నా నిబంధన మీరుతారు అన్నాడు. నిబంధన మీరిన తర్వాత ఏమొస్తుంది అన్నాడు ఆయన? మర్చిపోయారు. కీడు ఆపదలు వస్తాయి. ఇప్పుడు కీడు ఆపదలు వచ్చినప్పుడు నువ్వేం చేసుకోవాలి? ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు వచ్చిందని. నా మనస్సాక్షి ఎలాగుంది? ఒకప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి చక్కగా పాటలు పాడాను, చక్కగా వాక్యం చదివాను, చక్కగా చెవులు విన్నాను. అర్థమైందండి? అవునా? ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ చెప్పాడు చూడండి, వారు దేవుని ఎరుగుదుమని చెప్పుకుందురు కానీ, అదిగో ఏమనుకోకుండా పదం నేనలో అసహ్యులు, అవిధేయులు, చూడ ప్రతి సత్కార్యము విషయము. ఎంత దారుణంగా ఉన్నాయి చూసారా పదాలు? దైవాన్ని విడిచిపెట్టే వారి గురించి చెప్పిన మాటలండి. అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార విషయంలో భ్రష్టులు. ఇంకా ఎవడు బాగు చేయలేడు సార్. అర్థమైందండి? ఏదన్నా సరే మళ్ళీ చెప్తుండే, ఏదన్నా చేనుకు పడితే చీడ పడితే కొంత పర్లేదు, కానీ మొత్తం పట్టింది అనుకోండి నాశనమే. అది ఎందుకు పనికిరా? మన జీవితాల్లో కూడా అటువంటి చీడ పేడ పడ్డదా ఇంకా దేవుడు మరలా చెప్తున్నాడు, మనం వాడుకున్నా ఆయన వాడుకోడు. మనం వెళ్దాం అనుకున్నా ఆ అవకాశం ఉండదు. ఎబ్రీ పత్రిక చదువుకోండి, అక్కడ చాలా క్లారిటీగా చెప్పేశాడు. ఇక బలి లేదు అన్నాడు. ఎవడైనా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇంకేమి లేదన్నాడు ఆయన. ఇంకోసారి బాప్తిసం పొందేస్తానంటే అవకాశం ఏమీ ఇవ్వడంట ఇంకా. ఓకేనా? అంత తీవ్రమైన నష్టం ఉందండి, దయించి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కిందకి రండి. తమ క్రియల వలన ఆయనను ఎరుగా, ఇప్పుడు ఏమర్థమైంది మీకు అక్కడ? వారి క్రియల్లో దేవుని దృష్టిలో ఎలా ఉన్నారో, దేవుని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళ దృష్టిలో ఎలా ఉన్నారో, దేవుని తెలుసుకున్నాం కదా అని వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు వారి మనస్సాక్షి ఏమైపోయింది? పాడైపోయింది. బాగు చేసుకున్న మనస్సాక్షి కూడా ఏమైపోయింది? పాడైపోయింది. 4వ అధ్యాయము 2 కొరింథీ 2 పత్రిక 4వ అధ్యాయము 2 త్వరగా అయిపోయింది. ఇది ఒక్కవచ్చు 4వ అధ్యాయం 2 చూడండి. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. ఓకేనా? సత్యమును ప్రత్యక్షపరచడం వలన, అంటే వాక్యము కనపరచటం వలన. అంతేనా? అంటే వాక్యం మీకు ఏమైంది? ప్రత్యక్షమైంది. అంతేనా? వాక్యం ఎవరు? క్రీస్తు ప్రభు. ఓకేనా? సత్యము ప్రత్యక్షపరచటం వలన ప్రతి మనుషుని పైన, ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట వాక్యం ఎప్పుడైతే ప్రకటించబడుతుందో ప్రతి మనుషుని మనస్సాక్షి ఏమైంది? ప్రతి మనుషుని మనస్సాక్షి ఏమవుతుంది? పవిత్రం అవుతుంది. ఓకేనా? ప్రతి మనస్సాక్షి ఏమవుతుంది? మనుషుని మనస్సాక్షి ఏమవుతుంది? ఏది ప్రత్యక్షం అవుతే? వాక్యం. ఇప్పుడు అదే చెప్తున్నాడు. ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేము దేవుని సముఖమందు మెప్పించుకొనుచు. అబ్బా, దాని అర్థం ఏంటో తెలుసా అండి? మీ మనస్సాక్షి ముందు మేము ఏం చేసుకుంటున్నాం? మెప్పించుకుంటున్నాం. ఎక్కడ? దేవుని దగ్గర. వాక్యం చెప్తే మీకు నచ్చిందో నచ్చలేదో తర్వాత విషయం. ఇప్పుడు మీకు చెప్పడం వల్ల మెప్పు ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమైంది మీకు ఏదన్నా? తర్వాత చూడండి, మమ్మును ఎదుట మమ్మును మేము దేవుని సముఖమందు మెప్పించుకొనుచు
అవమానకరమైన రహస్య కార్యములు విసర్జించి ఉన్నాము. అంటే చెడ్డ కార్యాలను ఏం చేసుకున్నాం? దేవునికి అవమానపరిచే కార్యాలను ఏం చేసుకున్నాం? విడిచిపెట్టాం. దేవునికి ఘనత తెచ్చే కార్యాలే చేస్తున్నామన్నాడు. తర్వాత 15 వచనం, 11 వచనం, 11 అక్కడ 5:11 కావున మేము ప్రభు విషయమైన భయము ఎరిగి, ఒకసారి ప్రభు విషయమున ఏముంది అంటే ప్రభు విషయంలో భయం ఉందా అమ్మా? ప్రభు విషయంలో భయపడ్డా పౌలు గారు? భయపడ్డాడు గనక ప్రాణం పోతున్నా కూడా సువార్త ప్రకటించకపోతే శ్రమ. అర్థమైందండి? భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు? ప్రభువు భయపడ్డాడు అక్కడ. ఓకేనా? ప్రభు విషయంలో భయము ఎరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. తర్వాత మాట, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము. ఈ మాటకు వస్తుంది సంఘంలో ఉన్న సహోదరులకి, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. దేవునికి కూడా ఏమయ్యా? మేము ప్రత్యక్షపరచబడ్డాం. ఇప్పుడు సంఘంలో ఉన్న మీ మనస్సాక్షులు కూడా మేము ఏమై ఉన్నాం చెప్పాలండి. అంటే దాని అర్థం ఏంటి? మీ మనస్సాక్షుల్లో కూడా మేము ఉన్నామా చెప్పాలి. మీ మనస్సాక్షుల్లో మేము ఉన్నామా? ఉన్నాం కనుక మీరు వాక్యాన్ని విన్నారు. ఓకేనా? ఆ మనస్సాక్షిలో మాకు ఆ చోటు ఇచ్చారు కనుక వాక్యాన్ని విన్నారు. ఇప్పుడు ఆ మనస్సాక్షిని మీరు ఏం చేసుకోకూడదు? పాడు చేసుకుంటే ఎవరికి నష్టం అండి? కొత్త బట్ట ఇచ్చాడు, శుభ్రంగా డ్రైనేజీలో పెట్టి పులివేస్తున్నాడు, దానివల్ల ఎవరికి నష్టం? అలాగే దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని లోకంలో అంటించేస్తే ఊరుకుంటాడా? కేవలం పార్టీ జెండానే కింద అడిపోతుని ఊరుకుంటా లేదు. అక్కడ మనకిచ్చిన వస్త్రం ఏడో తెలుసా? రక్షణ వస్త్రం. దాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. ఎలా కాపాడుకోవాలి? నీ మనస్సాక్షికి కల్మషం తోచకుండా. ఓకేనా? మనస్సాక్షిలో ఏముండకూడదు, కల్మషం అనేది ఉండకూడదు. ఉందంటే నీకే ప్రమాదం. కంట్లో దోషం ఉందా? కంటికి ప్రమాదం. ఒంట్లో దోషం ఉందా? అనారోగ్యం వస్తుంది. అలాగే మన మనస్సాక్షిలో కూడా ఏముండకూడదు? దోషం ఉంది. ఒకవేళ ఉందా అపవిత్రులు అవుతాం, తర్వాత దేవునికి దూరం అవుతాం, నష్టపోయేది మనమే. మరలా ఒక్కసారి ప్రారంభం. భూమి ఆకాశాన్ని దేవుడికి ఏం చేసుకున్నాడు? ఆయన సాక్షులుగా. తర్వాత వాక్యమే పాటే సాక్ష్యం. ఓకే, వాక్యం సాక్ష్యం కదా. ఇప్పుడు మీకు ఇంచేపు చెప్పింది ఏంటి? ఇప్పుడు అదేమైంది? సాక్ష్యమే కాదంట. అది సాక్ష్యమే, మీకు సాక్ష్యమే, నాకు సాక్ష్యమే. తర్వాత తండ్రి సాక్ష్యం చెప్పాడు, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెప్పాడు, లేఖనాలు సాక్ష్యం చెప్పాయి, దేవదూతల సాక్ష్యం చెప్పారు, ప్రవక్తల సాక్ష్యం చెప్పారు, నీతిమంతులు సాక్ష్యం చెప్పారు, పిలాతు కూడా చెప్పాడు. అవునా? ఇతడు నీతిమంతుడని చెప్పాడు లేదా? శిలువ మీద ఉన్న దొంగ చెప్పాడు, ఇతను ఎందేమీ ఇంతకండి ఇంకేగా. ఇప్పుడు నేను అడుగుతాను, అంత ఏమనుకోకుండా అంత దేవుని ఎరగని వారికి అయినా నీతిమంతుడని ఆయన సాక్ష్యం చెప్తుంటే మరి ప్రభు గురించి మనం చెప్పకపోతే ఇంకెవడు చెప్తాడండి? ప్రభుని ఎరిగిన వారే ప్రభుని గురించి సాక్ష్యం చెప్తుంటే, ప్రభుని ఎరిగిన వారు మనం ఆయనకు సాక్షులు ఉన్నప్పుడు ఆయన సాక్ష్యాన్ని లోకానికి సువార్తగా ప్రకటించకపోతే ఇంకెలాగా? ఎందుకో తెలుసా? మత్తయి సువార్త మొదలెట్టాడు. మళ్ళా తిట్టుకుండా తప్పదు. అదే దీవున రాత్రి అన్నారు కదా, మంచి పాట. అవునా? నిందల వల్ల కలిగే లాభం ఏంటంటే సారించి ఎంతమంది చేత తిట్టించుకుంటే అంతమంది అనిపించింది నాకు. అలాగని అవసరమైన విషయాలు కాదు సుమా, ఆయన నిమిత్తం అదనమాట. అంతేకాని డబ్బులు ఇచ్చిన కొట్టేసి మళ్ళీ ఆ తిట్లు కాదు. సరే, ఒకసారి 24 మత్తయి సువార్త 24:12 అవసరం. ఈ పాఠానికి అవసరం అయితే నేను తీయక్కర్లేదు. అయిపోయింది. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ, అది అక్రమం మనలోకి వచ్చిందంటే ప్రేమ ఏమైపోద్ది? ఇది గుర్తుపెట్టుకుని, అక్రమం అనేది చాలా ప్రమాదం. ప్రేమను చల్లార్చేది. అన్నింటికంటే గొప్ప ఏదైనా ఉంటే ప్రేమే. అవసరం దేనైనా పోగొట్టుకో, కానీ ప్రేమను ఏం చేసుకోకూడదు. సంఘాన్ని ప్రభు ఏం చేశాడు? అది సంఘాన్ని మాత్రం దూరం అవ్వకూడదు. మరలా చెప్తున్నాడు, సంఘానికి దూరమైన జీవితాలు చెప్పకూడదు. చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ప్రభు ప్రేమించిన దేన్ని? మరి సంఘాన్ని ద్వేషిస్తే ఇంకెవరిని ద్వేషించినట్టు? ఇంకా అంతే. ఇందాక చెప్పాడు. అందుకని పెదాలే సాక్ష్యం, నీ మనస్సాక్షి సాక్ష్యం, సమస్తం సాక్ష్యమే. అందుకే ఇంకా ఆ మహానుభావుల నుంచి తప్పించుకునే అవకాశం మనకే లేదని మరలా చెప్తున్నాడు. ఓకే, తర్వాత ఇప్పుడు చదవండి. అక్రమ విస్తరించుట చేత అనేకులు ప్రేమ
చల్లారిపోయాడు. ఓకే, తర్వాత ఈ మాట, అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే అంతము వరకు ఏమై ఉండాలి, సహించాలి, ఓర్చుకోవాలి. మంచి అంటారు, చెడ్డ అంటారు, ఇంకోటి అంటారు, ఏదనుకుంటారు, అయినా సరే మనం ఏమన్నారు, సహించుకోవాలి. ఓకేనా. తర్వాత మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు, అంటే ఇప్పుడు సువార్త ఏంటో చెప్పాలి, సాక్ష్యం. సకల జనులకు ఏమై ఉంది, సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును. అటు తర్వాత ఓకే, ఆనాడు ఇశ్రాయేలు వారికి భూమి ఆకాశాలని సాక్ష్యం పెట్టాడు. ఇప్పుడు లోకానికి ఏంటో తెలుసా, సాక్ష్యం రాజ్య సువార్త. ఇది సాక్ష్యం. ఇది ప్రకటింపబడిన తర్వాత అప్పుడు ఏమొస్తుందంట, అంతం వస్తుందంట. ఓకే, ఆ సువార్త ప్రకటింపబడిన వారికి దేవుని సాక్షి, ఆ సాక్ష్యాన్ని నమ్మినవాడు రక్షింపబడతాడు, ఆ రక్షణ పొందేవాడు పరలోకానికి చేర్చబడతాడు. ఓపికతో విన్న మీ అందరూ కూడా దేవుడు దీవించాలని కోరుతూ వాస్తవం ఇది గ్రహించినందుకు థ్యాంక్ యూ. మంచి